అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక అమాయకుడికి సంబంధించినటువంటి కథ ఒకటి వీడియో చేస్తున్నాను. ఇది బాలల కోసమే కాదు, పెద్దవారి కోసం కూడా మంచి రిలాక్స్గా ఉంటుంది. ఇక కథలోకి వెళ్తే, ఒక పల్లెటూరులో ఒక అబ్బాయి ఉంటాడు. వాడు ఒట్టి అమాయకుడు. రోజు సరదాగా ఆడుతూ పాడుతూ ఏమీ పని చేయకుండా గేదెలపై గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ ఉంటాడు. అంతేకాక ఊళ్ళో అందరినీ మర్యాద లేకుండా ఒరే తురే ఏరా అంటూ మాట్లాడుతూ ఉంటాడనమాట. పెద్ద లేదు చిన్న లేదు, వాడికి అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడనమాట. పెద్దవాళ్ళని గౌరవం లేదు, చిన్నవాళ్ళని అయితే కొడుతూ ఉంటాడు. మళ్ళీ ఏరా ఆ చిన్న పిల్లల్ని వేసుకుని ఆ గేదెల మీద స్వారీ చేస్తూ, ఒకసారి గేదె మీద పడ్డాడు కూడా. వాడు పడితే చెయ్యి దెబ్బ తగిలింది. అయినా సరే మళ్ళీ ఆ గేదెల మీద ఎక్కి వాడు అలాగా స్వారీ చేస్తూ ఉంటాడనమాట. ఊళ్ళో అందరినీ వాడు ఊరేగిరే అడ్డంలో అందరికీ పెద్ద సమస్య అయిపోయాడు అనమాట. అప్పుడు ఏందబ్బా ఈయన ఏం చేయాలి, అసలు ఈ సంగతి ఏం చేయాలని చెప్పి గ్రామస్తులంతా చెప్తారు. అందరూ ఒరే తప్పురా, అలాగ ఊరేగిరే అనకూడదురా, చాలా జాగ్రత్తగా ఉండాలిరా, పల్లెటూరు వాళ్ళంటే మంచి గౌరవంగా ఉండాలి, మనం ఊరేగిరే అనుకోదని చెప్పి చాలా రకాలుగా చెప్తారు. అందరినీ కొద్దిగా ఏడుసార్లు అంటారా, పోండరా, నాకు చెప్పేవాళ్ళ మీరు అని అంటూ ఉంటే, అప్పుడు వాళ్ళంతా లాభం లేదు, వీడిని ఇలా కాదు, ఎవరికి ఎక్కడైనా పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి గట్టిగా 4 చివాట్లు పెట్టించాలి వీడిని అని అనుకుంటారనమాట. అనుకుని అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళంతా కలిసి, అంటే ఆ ఊర్లో ఎప్పుడు చక్కగా అందరూ సరదాగా ఉండేటప్పటికి వీడొక్కడు మాత్రం అందరినీ చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు కనపడితే వాళ్ళు పక్కకి జరిగి వెళ్ళిపోతారు. ఊరేగిరి అంటాడు, ఏంట్రా వేదాశాలు ఎత్తున్నారు, అలాగా ఇలాగా ఏదో పెద్ద ఆరిందో అలాగా. వాడు చూస్తే చిన్న కుర్రాడు. అప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే, లాభం లేదు వీడని చెప్పి ఆ ఊరు అంటే ఇంకొకటి ఉంది, వీడు ఎవరైనా ఆడపిల్లలు అక్కడ ముగ్గులు అవి పెట్టుకుంటున్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమేవ్ వసావ్ ఏం ముగ్గు అది సరిగ్గా పెట్టు, ముగ్గులు సరిగ్గా పెట్టలేరు, ఏమి లేరు, యథాశాలు ఎత్తారు అదే అని వాళ్ళని కూడా తిడుతూ ఉంటాడు అనమాట. వాళ్ళు ఎరే పోరా అని చెప్పి వాడి మాటలు పట్టించుకోరు. ఎప్పుడూ ఉన్నదే కదా ఇదని వాళ్ళని పట్టించుకోరు అనమాట. లాభం లేదని చెప్పి ఊళ్ళో అందరూ ఒక తీర్మానం చేసుకుని ప్రెసిడెంట్ గారికి దగ్గరికి తీసుకెళ్తారు. ప్రెసిడెంట్ ఏమంటాడంటే, ఒరే శివయ్య, అందరినీ ఒరే తురే అని గౌరవం లేకుండా మాట్లాడకూడదురా, తప్పు కదూ, అందరితో మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, చిన్నవాళ్ళని ప్రేమించాలి, సరేనా అన్నాడు ప్రెసిడెంట్. అలాగే లేరా, అంత మాత్రంతో నువ్వు నాకు చెప్పాలా, సరే రేపటి నుంచి అలాగే చేస్తాను లేరా, ఎరా ప్రెసిడెంట్ సరేనా మరి వస్తాను. ప్రెసిడెంట్కి షాక్ తినేసాడు ఆ దెబ్బతోటి.